ప్రభునందు ప్రియమైన ఆర్సిసి ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ఛానల్ ద్వారా ఈ వాక్య పఠనాన్ని వీక్షిస్తున్న మా మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. మీరందరూ ప్రభునందు ఆనందంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు ఈ మహామారి తొలగిపోయేంత వరకు తన అపారమైన కృపలో మీ అందరినీ పరిపాలించాలని మనస్ఫూర్తిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు వాక్య పఠనం కొరకు ఏర్పరచబడినటువంటి వచనం మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుందునుగాక. ఆమేన్. అపోస్తులైన పేతురు ఇక్కడ చాలా అద్భుతమైన ఒక మాట చెప్పారు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. దేవుని పరిచర్యలో దేవుడు ఏర్పరచినటువంటి సంఘము, ఆ సంఘములో దర్శనం కలిగినటువంటి నాయకులు లేక అభిషిక్తులు వారి దర్శనమును అమలు చేయడానికి నడుం బిగించిన విశ్వాస సమూహం, ఈ రెండు గుంపులను బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళినప్పుడే సంఘము అభివృద్ధి చెందుతున్నది. బోధించువారు దైవోక్తులను బోధించినట్లు వారు బోధించాలి. పరిశుద్ధ వాక్యమును హ్యాండిల్ చేసేటువంటి వారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటుతో దేవుని నుండి వచ్చు మాటలను ప్రజలకు అందించడానికి తగినటువంటి సమర్పణతో దేవుని వాక్యమును బోధించాలి. అందరూ బోధకులు కాకూడదు. ఇదేదో ఒక ఫ్యాషన్ అని అనుకొని ప్రతి ఒక్కరు బోధించడానికి ప్రయత్నం చేస్తే అది దేవుడు అప్పగించినటువంటి పని కాదు. అందరూ సువార్త ప్రకటించవచ్చు, అందరూ సాక్ష్యం ఇవ్వచ్చు, కానీ సంఘమును నడిపించడానికి దేవుడు ఏర్పరచినటువంటి ప్రబోధకులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, దేవుని ప్రణాళికలో వారు దేవుని వాక్యమును హ్యాండిల్ చేస్తారు. మిగిలిన వారు వారి నాయకుల ద్వారా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి దర్శనాన్ని అమలు చేయడానికి, ఆ దర్శనమును దాని పరిపూర్ణతలోనికి రప్పించడానికి ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించినప్పుడే ఆ సంఘము ప్రభువుకు ప్రీతికరమైన సంఘముగా ముందుకు సాగగలుగుతుంది. ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్యములో పరిశుద్ధ వాక్యం మనకి ఈరోజు బోధించినది, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. మనం దేవుని వాక్యాన్ని బోధించడానికి పిలువబడినటువంటి వారు, నేను దేవునిలో నుండి వచ్చు మాటలను ప్రజలకు అందచేస్తున్నారు, దేవుడు నాకు అప్పగించినటువంటి మాటలను నేను ప్రకటిస్తున్నాను అనేటువంటి ఒక జ్ఞానం, ఒక ఆలోచన ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం దాని 10వ అధ్యాయం దాని 20వ వచనం మనం చదివినట్లయితే, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఇక్కడ బోధించు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మాట్లాడినట్లు మనం దేవునికి విధేయత కలిగిన వారే ఉండాలి. అటు పరుగెడుతూ తిరిగిన వాళ్ళు వచ్చి వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు మాట్లాడుచున్నాడు, దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను, అది దేవుడు అలనాడు ఏ ఉద్దేశంతో మాట్లాడాడో ఆ విధంగా మాట్లాడడానికి ఉన్నటువంటి ఒక సిద్ధపాటు మనకు అవసరం. ఇప్పుడు నేను గమనిస్తున్నాను, ఇది ఒక ఫ్యాషన్గా మారింది. సోషల్ మీడియా పెరిగింది, ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ ఆన్ చేయడం, ఇక మా మాటలు మొదలు పెట్టడమే. యూత్ లీడర్ అని, పాస్టర్ అని, సెల్ఫ్ డిక్లేర్డ్ పాస్టర్స్ అని చాలా రకాలైనటువంటి బోధకులు పెరిగిపోయారు మన సమాజంలో. కాబట్టి దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వారిగా, దేవుని వాక్యానికి సమర్పణ కలిగిన వారిగా, వాక్యమును బోధించుచున్న ఉద్దేశ శుద్ధితో ఆ వాక్యాన్ని బోధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు ఎవరిని దేనికోసం పిలిచారో వారు ఆ కార్యాన్ని నమ్మకంగా చేయటానికి ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుడు మాట్లాడుచున్నారు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు.
మనలో దేవుని ఆత్మ నివసించుచున్నందుకు దేవుని ఆత్మ మనకు అనుగ్రహించుచున్న మాటలను మనం ప్రజలకు అందజేస్తున్నాము అనేది మనం మర్చిపోవద్దు. ఇది తెలివితేటల చేత, లౌకికమైన జ్ఞానం చేత చేయవలసినటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ బైబిల్ నేర్చుకోవచ్చు, బైబిల్ షేర్ చేయొచ్చు. కానీ చాలామంది బోధకులు కావడం కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా దేవుడు ఈ పని కోసం నన్ను పిలిచాడా, ఇది దేవుడు నాకు అప్పగించినటువంటిదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మార్కు సువార్త 13వ అధ్యాయం దాని 11వ వచనం చదువుదామండి. వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఇక్కడ విశ్వాసులైన సేవకులైన అధికారుల దగ్గరికి లేక రాజుల దగ్గరికి వారిని పట్టుకొని పోయి వారిని సమాధానం అడుగుచున్నటువంటి సమయంలో మనం ప్రిపేర్ చేసినటువంటి సందేశాలు కాదు అక్కడ. ఆ క్షణములో పరిశుద్ధాత్ముడు మాట్లాడడానికి మనకు కొన్ని పదాలు, కొన్ని మాటలు మనకు అప్పగిస్తారు. అంటే దాని అర్థం మనం దేవుని ఆత్మకు లోబడిన వారిగా ఉండాలి, దేవుని ఆత్మ సాన్నిధ్యమును గౌరవించు వారిగా ఉండాలి. ప్రార్థన ద్వారాను పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారాను మనం నడుస్తున్నటువంటి వారిగా ఉండాలి. అటువంటి వారికి దేవుడు అటువంటి సమయంలో న్యాయాధిప సంఘంలో మాట్లాడడానికి తగినటువంటి సామర్థ్యం లేక జ్ఞాపక శక్తి, జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక్కొక్క సమయంలో సువార్తకు అభ్యంతరాలు ఎదురై అనేక రకాలైన ఇబ్బందులకు మనుషులు గురి అవుతున్నప్పుడు అక్కడ విశ్వాసులేమి పాస్టర్ ఏమి ఏ వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరూ మాట్లాడవలసినటువంటి సమయం వస్తుంది. అప్పుడు దేవుడు మీకు ఖచ్చితంగా మీరు మాట్లాడవలసినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తారు అని అంటున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. దేవుని వాక్యమునకు లోబడినవాడు, దేవుని ఆత్మకు లోబడినవాడు, దేవునితో కూడా నడుస్తున్నటువంటి వాడు, వాని కడుపు నుండి జీవజల ఊటలు ప్రవహించు. ఎందుకంటే లోపలికి మనం నింపినదన్నీ దేవుని వాక్యమే. వాక్యానుసారంగా నడవడానికి మనం సమర్పించుకున్నాం, దేవుని వాక్యంలో మనం నడుస్తున్నాం. అప్పుడు మన కడుపులో నుండి కూడా జీవజలపు ఊటలు వస్తాయి. మనం సాక్ష్యం ఇచ్చే సమయంలో, మనం సువార్త ప్రకటించే సమయంలో మనకు జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ప్రతి విశ్వాసి కూడా ఒక సువార్తికునిగా దేవుని పరిచర్యలో వాడబడవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి అటువంటి వారికి దేవుడు అనుగ్రహించుచున్న ఆత్మీయ అనుభవమే అది. మనం వాక్యముతో మన కడుపును నింపినట్లయితే మన కడుపులో నుండి జీవజలపు ఊటలు ప్రవహించును. దేవుని ప్రేమతో మన హృదయాన్ని నింపాలి, దేవుని భక్తితో మన హృదయాన్ని నింపాలి, దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపాలి. అప్పుడు మనకు దేవుని వాక్యం మనలో నుండి ప్రవహించడం ప్రారంభమవుతుంది. మనలో నుంచి దైవికమైన జ్ఞానం బయలుదేరడం ప్రారంభమవుతుంది. అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండును. కనుక వాక్యాన్ని మనం ఆశ్రయించాలి, సత్యవాక్యమును ఉన్నట్టు మనం మాట్లాడాలి. మనం ఒక ఛానల్ ఆఫ్ ట్రూత్, దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించుచున్న ఒక ఛానల్గా మనం మారడానికి దేవుడు సహాయం చేస్తారు. మనల్ని దేవుడు అభిషేకిస్తారు. దేవుని కోసం ఒక బూరగా దేవుడు మనల్ని వాడుకుంటారు. కనుక ఈ జీవితం ప్రభు మహిమార్థంగా మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి ఏమేం బోధించుచున్నాం. నేను అదే చెప్పాను, లౌకికమైన జ్ఞానం కలిగినంత మాత్రాన బైబిల్ హ్యాండిల్ చేయొచ్చు అని అనుకోకండి. బాహ్యమైన జ్ఞానం చేత కాదు, పరిశుద్ధాత్మ పూర్ణులై దేవునితో కూడా నడుస్తున్న ఒక అనుభవం, దేవుని చిత్తం నెరవేర్చుచున్న ఒక అనుభవం, దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడుస్తున్నటువంటి ఒక అనుభవం ప్రతి విశ్వాసి కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోకపు జ్ఞానం అది మనలో ఉప్పొంగడం కాదు, కానీ దేవుని కృపలో మనం నడవడానికి సమర్పించినట్లయితే ప్రభు మన అందరినీ తన ఆత్మ సాన్నిధ్యముతో నింపుతాడు. ఇక్కడ చూస్తున్నాం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక
ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాం. గనక లౌకిక జ్ఞానం చెప్తే చాలా ఉన్నతమైన బిరుదు పొందినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. కానీ ఆయన బాహ్యమైన జ్ఞానముతో నేనేమీ బోధించటం లేదు, దేవుని వలన నాకు అనుగ్రహింపబడిన దాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అని తెలియపరచుచున్నాడు. గనక ప్రియులరా, మనం దేవుని చిత్తానుసారంగా నడవడం, దేవుని చిత్తం నెరవేర్చడం, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా బోధించడం, అది బోధకులకు తగి ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని 21వ వచనం. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ప్రవచనం పలకడము మనుషులు తమ సొంత ఆలోచన చొప్పున కలుగజేసింది కాదు. దేవుని హృదయం నుంచి వచ్చుచున్న ఆలోచనలు దేవుని ఆత్మ ప్రేరేపితమై వారు తెలియపరచుతారు. అది భవిష్యత్తును గురించి జరగబోచున్న విషయాలు కావచ్చు, లేక గతంలో జరిగిన విషయాలు కూడా వారి ద్వారా మనకు రిమైండ్ చేయొచ్చు, మన విశ్వాసమును పురికొల్పడానికి, మనల్ని బలపరచడానికి. కనుక అది మనుషుని సామర్థ్యం వలన వచ్చినది కాదు, దేవుని హృదయం నుండి వచ్చుచున్నటువంటి ఆలోచనలు. ఎవరైతే ప్రవచన వరం కాంక్షిస్తున్నారో వారు చాలా జాగ్రత్త పడిన వారిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రవచనంలో దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు అనే ఒక మాట మనం చెప్తాం. కాబట్టి దేవుడు చెప్పని మాటలు ఏమైనా చెప్పారనుకోండి, దెబ్బలు ఎక్కువ పడతాయి. నేను చెప్పని మాటలు చెప్పారని ఎవరైనా చెప్తే నాకు కోపం వస్తుంది. నేను చెప్పలేదే, మరి నేను చెప్పాను ఎందుకు చెప్పిండు అని నేను ఫీల్ అవుతాను. దేవుడు కూడా అలాగనే ఆయన చెప్పని మాటలు దేవుడు సెలవిచ్చుచున్నాడని చెప్పి దస్ సైజ్ ద లార్డ్ అని చెప్పి కొందరు ప్రవచనాలు చెప్తారు. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే దేవుడు మాత్రం చెప్పని విషయాలు దేవుడు చెప్పాడు అని చెప్తే అది నెరవేరదు అనేది ఒక సత్యం. రెండవది, ఈ మాట్లాడినోనికి 2 దెబ్బలు ఎక్కువ పడతాయి. కాబట్టి ప్రవచనము అనేది ఎవరికైనా దేవుడిస్తే వారు చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి. నోటికి వచ్చినట్లు వెంటనే కలిగిన ఉద్రేకతను బట్టి ఏదో ఒక మాట చెప్పి తప్పించుకొని పోదామని అనుకుంటే అది కుదరదు. నువ్వు చెప్పిన మాట నెరవేరుతుందా లేదా అనేది ప్రజలు చూస్తారు. అప్పుడు నువ్వు ఒట్టి మాటలు పలికి మనుషులను మోసం చేసే వ్యక్తి అనేటువంటి ఒక పేరు సంపాదించడం కన్నా మనకు ఆ వరం లేదు, మౌనంగా ఉంటే మనకేం నష్టం జరగదు. నేను ఐఎమ్ సంథింగ్, నాకేదో ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఉన్నది అని చూపెట్టడానికి, నేను షో ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో దేవుడు ఉండడు అనే విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ ప్రవచిస్తున్నారు, లేకపోతే వారు ప్రవచించారు, వీరు ప్రవచించారు, నేను కూడా ప్రవచిస్తే బాగుంటుంది అని అనుకోవడం అది తప్పు. దేవుడు ఎవరిని దేనికోసం ఏర్పాటు చేశారో వారు ఆ పని చేయాలి. కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, అందరినీ కాదు, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని సువార్థికులుగా దేవుడు పిలిచాడు. కాబట్టి ఏ ఆఫీసులో వారు సూట్ అవుతారో ఆ ఆఫీస్ వారు ఆపరేట్ చేయాలి. అది వర్ధులుతాయి. అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు లేకుండా చెప్పేటువంటి మాటలు, అది ప్రసంగమైన ప్రవచనమైన, దేవుడు అందులో లేడు గనక దానికి ఫ్రూట్స్ ఏమీ ఉండదు. కాబట్టి మనం ఫలభరితమైన దేవుని పని జరిగించడానికి తగినట్లు మనల్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభు దేనికోసం పిలిచాడో అంతవరకే పరిమితమై ఉండాలి. నాకు తెలియదండి అని చెప్తే మన కొంప ఏం మునగదు. ఈయన ఒక అజ్ఞాని అని ఎవరు అనుకోరు. నాకు తెలియదు అంతే. నాకు తెలియదని చెప్తే ఎట్లుంటుంది? ఇంతకాలం ఉండి నేనే తెలియదని చెప్తే బాగుండదు కదా, నాకు అన్నీ తెలుసు అని నిరూపించడానికి మనం కొన్ని ఓవర్ యాక్షన్ చేసామనుకో, అది ప్రభువుకి ఇష్టం ఉండదు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండు. నీ లిమిట్ ఏంటో అది నువ్వు గ్రహించి ఉండు. దేవుడు కొందరిని అభిషిక్తులుగా, దర్శనం కలిగిన వారిగా పిలిస్తే వారితో కలిసి పనిచేయడానికి మరికొంతమందిని పిలిచారు. అదొక ప్యాకేజ్, అదొక ఫ్యామిలీ.
ఆ ఫ్యామిలీలో దర్శనం కలిగిన వాడిని నిలదీయడానికి, దర్శనం కలిగిన వాడిని కన్ఫ్యూజ్ చేయడానికి నువ్వు ప్రయత్నించావనుకో, నువ్వు దేవుని ప్రణాళికను ప్రశ్నిస్తున్నావన్నమాట. దేవుని ఉద్దేశాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. కనుక బోధించువాడు బోధించనివ్వండి, బోధించువాడు దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున బోధించనివ్వండి. మీరు ఉపచారం చేయడానికి పిలువడిన వారైతే ఆ దేవుని కృపకు తగినట్లు మీరు ఆ కార్యం చేయాలని ప్రభు కోరుచున్నారు. గనుక దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వారు సత్యవాక్యమును బోధించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనం చూస్తే యెరెమయా ప్రవచనం దాని మొదటి అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదామండి. యెరెమయా ప్రవచనం మొదటి అధ్యాయం 7వ వచనం మొదట చదవండి, తర్వాత 17వ వచనం చదవండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, ఆ, నేను బాలుడను అనవద్దు, నేను బాలుడనని నువ్వు అనవద్దు. నేను నిన్ను పంపు వారి అందరి యొద్దకు నీవు పోవలెను, నేను నిన్ను ఎవరి దగ్గరికి పంపిస్తానో అక్కడల్లా నువ్వు పోవాలి. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నేను నీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో నువ్వు అవన్నీ చెప్పాలి. వారికి భయపడకుము, నువ్వు వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్పుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఎవరినైనా ఒకరిని దేవుడు బోధకులుగా పిలిస్తే వారు ఆ కార్యం చేయాలని ప్రభు అంటున్నాడు. మీకు బహుశా జ్ఞాపకం ఉండొచ్చు, ఈ కాజీపేట పట్టణంలో 11 సంవత్సరాల బాలుడు 2008లో వచ్చి మన రైల్వే స్టేడియంలో వాక్య సందేశం ఇచ్చాడు. రైల్వే స్టేడియం కిక్కిరిసిపోయింది, రోడ్ అంతా బ్లాక్ అయింది. 11 సంవత్సరాల బాలుడు ఏం బోధించడానికి వచ్చాడు, కురియన్ గారు ఏదో తమాషా చేస్తున్నారు అని అనుకున్నారు కొందరు చూడడానికి వచ్చారు, కొందరు ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చారు. మొత్తానికి అయితే ఆ రైల్వే స్టేడియం చరిత్రలో అంత కిక్కిరిసిపోయినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ వేరే నేను చూడలేదు. అంతగా నిండిపోయిన సమాజమును చూచి 11 ఇయర్ బాయ్ భయపడాలి కదా. వాడు దేవుని వాక్యం బహుబలంగా బోధించాడు. వచ్చిన వారందరూ ఆశీర్వదింపబడ్డారు. చాలామంది బిషప్లు, పాస్టర్లు, నన్స్, ఫాదర్సు, తర్వాత అన్ని వర్గాలకు చెందినటువంటి క్రైస్తవ నాయకులు, అన్ని మతస్థులు అందరూ వచ్చి ఆ మాటలు విన్నాడు. ఈ అబ్బాయికి, ఈ చిన్న బాలునికి దేవుడు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఆయన తన టెస్టిమనీ చెప్పినప్పుడు ఈ బాలుడు 7 సంవత్సరాల వరకు మాట్లాడలేదంట. 7 ఇయర్స్ వరకు మాట్లాడని అబ్బాయి 7 to 11 4 ఇయర్స్లో అద్భుతమైన ప్రచారకుడిగా, దేవుని వాక్యాన్ని బోధించే, మర్మములను బోధించే బోధకుడిగా దేవుడు ఆ బాలుని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను బాలుడని నువ్వు చెప్పదు. ఇది యెరెమయా ప్రవక్తకు ప్రభు చెప్పుచున్న మాట. నేను బాలుడనని నువ్వు అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు వెళ్ళాలి. అది మాత్రమే కాదు, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెరెమయా ప్రవక్త అద్భుతంగా దేవుని వాక్యమును, దేవుని మాటలను ప్రజలకు తెలియపరిచి దేవుడు అప్పగించినటువంటి కార్యాన్ని ఆయన తెలియపరచినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. కనుక ప్రభు ఇచ్చిన మాట ఎవరు బోధించినా వారి వయస్సు కాదు, దేవుని వయస్సును బట్టే ఆ వాక్యానికి విలువ ఉంది. కాబట్టి ప్రభు ఒక కార్యాన్ని మనల్ని అప్పగిస్తే మనం ఆ విషయంలో ఆసక్తిగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. 17వ వచనం, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటింపు. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. కాబట్టి మనం దేవుడు అప్పగించిన కార్యాన్ని భయపడకుండా ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిచర్య ప్రారంభించిన దినాల్లో నాకు చాలా భయం ఉండే, ఎందుకంటే తెలుగు నాకు అసలు వచ్చేది కాదు. నేను మాట్లాడుచున్న మాటలు ప్రజలకు అర్థం కాదు కదా, నేను ఎలా చేయగలను అని నేను చాలా ఆందోళన చెందేది. కానీ దేవుడు ఒక కార్యం కొరకు ఒకరిని పిలిస్తే ఇవన్నీ దేవుడు సమకూరుస్తాడు, ఇవన్నీ దేవుడు అనుమతిస్తాడు, ఇవన్నీ దేవుడు క్రియారూపంగా చేయటానికి తగినట్లు దేవుడు తీసుకొస్తాడు.
మన దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. రిసోర్సెస్ ఆయన ఇస్తాడు, మ్యాన్ పవర్ ఆయన ఇస్తాడు, మనకు వాక్చాతుర్యం ఆయన ఇస్తాడు, మనకు జ్ఞానం ఆయన ఇస్తాడు, అప్పగించిన పనిని కంప్లీట్ చేయడానికి తగిన కృప కూడా ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను మీకు తోడై ఉన్నాను. ప్రభు మనకు తోడై ఉన్నాడు కనుక ఆయన పనులో ఆసక్తిగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. యెరెమయా ప్రవచనం 11వ అధ్యాయం దాని 2వ వచనం చదువుదామండి. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాట్లాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. దేవుని వాక్యం విననొల్లని వాడు శాపగ్రస్తుడని నువ్వు చెప్పేసే అని అంటున్నాడు. మొగం చూడకు, దేనికోసం దేవుడు పిలిచావో ఆ కార్యం నువ్వు చేసుకోమంటున్నాడు. కాబట్టి నేను బాలుడను ప్రభువా, నేను నత్తిగలవాడను ప్రభువా, నేను అజ్ఞానిని ప్రభువా, నేను భాష రాని వాణ్ణి ప్రభువా, నాకు లిమిట్స్ ఉన్నాయి ప్రభువా అని చెప్పుకుంటూ నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవుడు దేనికోసమైతే నిన్ను పిలిచాడో నువ్వు ఆ కార్యం నమ్మకంగా చేయమంటున్నారు. నీకు శక్తియు సామర్థ్యము నీకు అనుగ్రహించి నడిపించువాడు దేవుడే. కొంతమంది చెప్తారు, మేము నీకేం సహాయం చేయం. వారిని గురించి నువ్వు చింతపడకు. నేను పిలిచినది వారు కాదు, నిన్ను దేవుడు పిలిచాడు, దేవుని పని కోసం పిలిచాడు. నువ్వు దేవుని కార్యం చేసుకుంటూ పోతే డే 1 నుంచి ఆయన నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. నువ్వు మనుషుల ముఖం చూచి నువ్వు బయలుదేరితే వారి వలన నేను పోషింపబడాలని, నడిపింపబడాలని నువ్వు తలంచుకున్నంత కాలం నీకు భయం తొలగిపోదు. దేవుడే నీ ఆశ్రయం, దేవుడే నీ అండ, ఆయన నిన్ను నడిపించగలడు అని నువ్వు అనుకున్నంత కాలం నువ్వు ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ పోషణ, నీ సంరక్షణ అన్నీ దేవుడు దయచేస్తాడు. ఆయన ఖచ్చితంగా నీతో కూడా వస్తాడు అని చెప్పాడు. నీ యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటాను, నువ్వు అధైర్యపడకు అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ఉత్సాహంగా ప్రభు కార్యాన్ని ముందుకు నడిపించడానికి తగినటువంటి సమర్పణ మన జీవితంలో మనకు అవసరమై ఉంది. ఎస్కేల్ గ్రంథం దాని యొక్క 2వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయవు. ఇక్కడ బోధించు వారికి ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, వారు వినినా వినకపోయినా నేను నీకు అప్పగించిన మాటలు నువ్వు వారికి తెలియపరచాలి. దాట్ ఈస్ ద అసైన్మెంట్. దేవుడిచ్చిన ప్రాజెక్ట్ అది. వారు వింటారా వినరా, వారు అంగీకరిస్తారా లేరా, ఇది నీకు అనవసరం. దేవుడు అప్పగించిన కార్యాన్ని ఖచ్చితంగా వారికి తెలియపరచటం మాత్రం నీ వంతు. అది ఆ కార్యం కొరకు పిలువబడిన వారిని దేవుడు అలాగా ఆయుధపరుస్తారు. గనక అధైర్యపడకుండా దేవుని పనిలో ముందుకు సాగిపోమ్మని ప్రభు పిలుస్తున్నారు. 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నరపుత్రుడా, నేను ఇశ్రాయేలీయులకు నిన్ను కావలివానిగా ఉంచి ఉన్నాను. కాబట్టి నేను నీకు చెప్పిన మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. దేవుడు మనకు అప్పగించినటువంటి కార్యాలు ఖచ్చితంగా మనం తెలియపరచాలి. అందుకోసం మనం పిలువబడ్డాం. ఒకవేళ నీవు మరణమగును అని దాని కింది వచనం, అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును, కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. దేవుడు అప్పగించిన కార్యాన్ని నువ్వు చేయకపోతే దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణమగును, నీవు ఉత్తరవాది అవును. వాడు చేసిన పాపానికి నీవు ఉత్తరవాది అవునంట. అది అవసరమా? లేదు. కాబట్టి ప్రభు నాకు అప్పగించిన మాట నేను ఖచ్చితంగా తెలియపరుస్తాను. మీకు ఇష్టం ఉంటే నమ్మండి, లేకపోతే లేదు. ఇది దేవుడు చెప్పాడు అని మనం తెలియపరచడానికి తగిన శక్తి సామర్థ్యం దేవునిలో నుండి మనం పొందుకోవాలి. నేను దుర్మార్గునికి నేను చెప్తున్నాను, నిశ్చయముగా నువ్వు మరణమవుదు, కానీ నువ్వు ఏం సపోర్ట్ చేయలే. వాడు తన పాపములో మరణిస్తాడు, నీవు ఉత్తరవాది అగును.
ఎవరెవరు బైబిల్ పట్టుకొని సేవ చేయడానికి బయలుదేరిన వారు గుర్తుపెట్టుకోండి, ప్రభు అప్పగించిన మాటలు చెప్పకుండా ఉంటే నీవే దానికి ఉత్తరవాది. వారిని దేవుడు లెక్క అడగడు, నిన్ను అడుగుతాడు. కాబట్టి నీకును నాకును ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ చాలా ఉన్నతమైనది. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇంకా కింది వచనం కూడా చదవండి. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును, కానీ నీవు నీ ఆత్మను తప్పించుకొందువు. ఇక్కడ దుర్మార్గునికి దేవుడు చెప్పినట్లు నువ్వు హెచ్చరించావు. నువ్వు అతనికి హెచ్చరిక చేసిన తర్వాత కూడా అతడు మారలేదు. అతడు తన దుర్మార్గతలోనే మరణించాడు. కానీ ఆ లెక్క నిన్ను అడగడంట. అది నీ అకౌంట్కు రాదు. ఎందుకంటే నువ్వు నీకు అప్పగించిన పని ఖచ్చితంగా నమ్మకంగా చేశావు గనక నిన్ను అందులో నుంచి దేవుడు తప్పించాడు. ఇప్పుడు లెక్క ఎవరిని అడుగుతారు? ఆ వ్యక్తినే అడుగుతారు. కాబట్టి మనం ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం పాటించుకోవాలి. దేవుడు ఒక కార్యం కొరకు మనల్ని పిలిస్తే అది ఉన్నదున్నట్టు చెప్పడానికి మనం సాహసించాలి, మనం ధైర్యం చూపించాలి. ప్రభు చిత్తం మన ద్వారా నెరవేరడానికి దేవుడు మనల్ని పిలిచినట్లయితే ఆ కార్యం నమ్మకంగా చేయడానికి మనల్ని సమర్పించుకోవాలి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదామండి. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలకు చెప్పుడని వారితో అనెను. అంటే దేవుని మాటలు బోధించడానికి పిలువబడిన వారు వెనుదిరగక అది బోధించవలసినటువంటి అవసరత ఉంది. తీతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో మనం ఇలా 15వ వచనంలో మనం ఇలా సత్యవాక్యమును యథార్థముగా మనం ప్రకటించాలి అంటున్నారు. చదవండి. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచు నుండుము, నిన్నెవనిని తృణీకరింపనీయకుము. ఇక్కడ దేవుని వాక్యంలో మనతో అంటున్న మాట ఏంటంటే, నీకు అప్పగించిన కార్యాన్ని నీవు కరెక్ట్గా చేసుకుంటూ పో, నిన్ను ఎవరు కూడా తృణీకరించకూడదు. అప్పగించిన కార్యాన్ని నమ్మకంగా మనం చేపట్టాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు ఏదైతే నాకు అప్పగించాడో అది ఖచ్చితంగా నేను చేస్తాను అనేటువంటి ఒక సమర్పణ మన జీవితంలో అవసరం ఉంది. దాని యొక్క ముందు వచనం చూస్తే 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తానే మన కొరకు అర్పించుకొనను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండుము, ఎవనిని తృణీకరింపనీయకము. అప్పగించిన పని, దేవుడు అప్పగించినటువంటి పరిచర్య, దానిని సరిగా మనం చేసుకుంటూ ముందుకు పోతే మనం ఎవరిని తృణీకరించడానికి వీల్లేదు. దేవుని పరిచర్య మనం నమ్మకంగా చేయాలి. అప్పగించిన కార్యములు మాత్రమే చేయాలి. ఓవర్ యాక్షన్స్ మనకు వద్దు. నాకు అప్పగించలేదు, నాకు తెలియదు అని చెప్తే పెద్ద నష్టం ఏం జరగదు. ఏమోనండి అని చెప్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ మనకు తెలుసు అని చెప్పి మనం అసలు విషయం చెప్పలేదనుకోండి, మనం ఆ మాటకు ఉత్తరవాది అనం. కాబట్టి ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్టు జాగ్రత్త కలిగిన వారిగా మనం నడవడానికి మన జీవితాన్ని సమర్పించాలి. ఈ దినమందు వాక్య ధ్యానంలో మనము సత్యవాక్యమును ప్రకటించుటకున్నటువంటి ఛానల్స్, దేవుడు మనలని దేవుని కోసం నిలబడడానికి ఏర్పరచుకున్నాడు. సత్యవాక్యమును బోధించడానికి పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్లు మనం నడవాలని దేవుడు కోరుచున్నారు. దేవుడు పిలిచిన పిలుపు మన జీవితంలో నెరవేరాలని ప్రభు ఇష్టపడుచున్నాడు. కనుక దానికోసం ఉన్న ఒక సమర్పణ మన జీవితంలో అవసరమై ఉంది. నేను బోధిస్తే సత్యవాక్యమును బోధిస్తాను. దేవుడు అప్పగించని దానిని నేనేమాత్రం హ్యాండిల్ చేయను. నాకు దేవుడు బోధించడానికి పిలువలేదు, నన్ను ఉపచారం చేయడానికి పిలిచాడు, పరిచర్య చేయడానికి పిలిచాడు, నేను అదే చేస్తాను. సో సంఘంలో 2 రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఒకటి వాక్య పరిచర్య, రెండవది సర్వీస్, మనుషులకు సహాయం చేయడం, వారికి ప్రోత్సాహనం అందించడం, వారిని బలపరచడం, వారి కొరకు ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా పరిచర్యలో ఒక భాగమే. ఒక మనిషికి 2 కాళ్ళు,
ఎంత అవసరమో పరిచర్యలో ఇవి కూడా అవసరమే. బోధ మాత్రం సరిపోదు. వారిని ప్రేమించడం, ఆదరించడం, సేదతీర్చడం, వారి కష్ట సమయంలో వారిని ఆదుకోవడం, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ సంఘం ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. అందుకే ప్రభు మనకు చెప్పాడు, ఎవరిని దేనికోసం పిలిచారో ఆ కార్యాన్ని వారు నమ్మకంగా చేయాలి అని అంటున్నారు. గనక తల్లు వంచుదామండి, సమర్పణతో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. ఇదిగో ఈ సాయంకాల సమయం నీ పాద సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తున్నాం. నీ వాక్యం మా వినికిడిలో దీవెనకరంగా ఉండినట్లు సహాయం చేయండి. నీ వాక్యములో మేము నడవడానికి తగిన కృప మాకు దయచేయండి. ప్రభువా, మేము మీ చిత్తం నెరవేర్చి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని దేనికోసం మీరు పిలిచారో అది మా జీవితంలో అక్షరాల నెరవేరాల్సినటువంటి అవసరత ఉంది. నెరవేర్చు వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. మనుషులకు భయపడి నువ్వు అప్పగించిన కార్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి నీ కృప మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన దీవెనలు, ఆశీర్వాదములు మాకు దయచేయమని, మీ నామ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోనమని, కృపలతో మమ్మల్ని నింపమని, అద్భుతమైన కార్యములు మా జీవితం ద్వారా మీరు జరిగించి నువ్వు మహిమ పొందుమని, ధారాళమైన ఆశీర్వాదములు మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని, నీ కృపా సమాధానములు సమృద్ధిగా మాకు దయచేయమని, దీవెనలతో నింపమని, ఈ వాక్యం వినిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించి ఎంత నిమిత్తమై వారు పిలువబడ్డారో దైవజనులకు లోబడి సంఘక్షేమం కొరకు ప్రార్థించుటకును పరిచర్య చేయుటకును పిలువబడిన వారు ఆ కార్యం నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. బోధించడానికి పిలువబడిన వారు నీ హృదయం నుంచి వచ్చు మాటలు ప్రజలకు అందించడానికి తగినట్లు వారు సిద్ధపడే ధన్యత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివిధ ప్రాంతంలో ఉండి వాక్య పరిచర్యను వీక్షిస్తున్న దైవ సేవకులను, వారి కుటుంబాలను, సభ్యులను మీ నామమున ఆశీర్వదిస్తున్నాం. వారందరూ కూడా ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని, నీ కృపలతో నింపమని, ప్రతి ఒక్క సంఘము వారి కాపరికి లోబడి ఉండు వారిగా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. రేపు సాయంత్రం మరలా ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ మనం కలుసుకుందాం. ప్రభు మీ అందరికీ తోడై ఉండును కాక. గాడ్ బ్లెస్ యూ.